నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. కేసినేని నాని వైసీపీలోకి వెళ్తే తనతో పాటు తన అనుచరులు కూడా తనతో పాటు వస్తారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా తన అనుచరులైతే తన హ్యాండ్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, కేసినేని నాని గారికి అంటే మనం చూస్తున్నాం టీడీపీ నుంచి వైసీపీలోకి అయితే వచ్చేసారు. సో తనతో పాటు తన అనుచరులు కూడా వస్తారనే నమ్మకంతోనే వచ్చారు అని చెప్పేసి, అంటే వస్తారనే నమ్మకంతో వైసీపీలోకి వచ్చారు. కానీ తీరా చూస్తే తన ఎవరైతే అనుచరులు ఉన్నారో తనకైతే హ్యాండ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమని అన్నారంటే మేము ఉన్నంతకాలం టీడీపీలోనే ఉంటామని చెప్పేసి వాళ్ళు సభముఖంగా చెప్పారు. సో దీన్ని ఎలా పరిగణించాలి సార్? అంటే యాక్చువల్గా కేసినేని గారికి ఉన్న పూర్వం వైభవం కానీ ఆ పేరు బట్టి చూస్తే టీడీపీలో మంచి లీడర్గాను అసలు నిజంగా ఒక లీడర్ అయినా కానీ మంచి కార్యకర్తగా కూడా ఉండేవారు ఆయన. బట్ ఇప్పుడు ముక్కుసూటు మనిషి, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డు, ఆవేశపరుడు అన్న విషయం తప్పితే అలా ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు గారు కొన్ని కొన్ని సూచనలు చేశారో ఆ సూచనలు సరిగ్గా ఆయన ఫాలో అవ్వకపోవడము, లేదంటే లోకేష్ గారు ఇప్పుడు యువగలంతో కానీ లేదంటే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ గారితో పాటు కలుపుకుపోవడము, ఇట్లాంటి కొన్ని కంప్లైంట్స్ అయితే ఆయన మీద వచ్చాయి. వచ్చిన నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా కానీ వయసులో చిన్నలోని పెద్దలోని ఒక్కొక్కరికి ఒక్కొక్క కీలకమైన బాధ్యతలు ఇచ్చినప్పుడు పార్టీలోని అందరిని కూడా కలుపుకుపోవాలి. అలా కలుపుకుపోలేదు, అందువల్లే ఈ విభేదాలు ఈ పొరపచ్చాలు స్టార్ట్ అయ్యాయని గతంలో మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు అది మితిమీరి ఎక్కువైన తర్వాత ఆయన ట్విట్టర్ సాక్షిగా ఎక్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు, ఇట్లా ఇంకా నేను పార్టీలో ఉండలేకపోతున్నాను, పొమ్మలు లేక పొగబెట్టినట్టుగా నాకు చేస్తున్నారు, సో ఖచ్చితంగా వెళ్ళిపోతానండి. వెళ్ళిపోతాను అంటే దీనికి రాజీనామా చేయబోతున్నాను, అలాగే త్వరలో పార్లమెంట్ అభ్యర్థిత్వానికి కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు రాజీనామా చేస్తానని చెప్పడం. ఇట్లా చెప్పిన ఒక్క రోజులోనే పీవీపీ పొట్లూరు గారు వెంటనే ఆయన మీద ఘాటుగా మళ్ళీ రిప్లై ఇచ్చి స్పందించడం ఇట్లా చూసాం. సో మొత్తానికి ఏదైతే జరిగింది, ఆయన మొత్తానికి బయటకు వచ్చేసాడు, వైసీపీలో చేరాడు అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దాని తగ్గట్టుకు చేరిపారు. ఎందుకంటే టీడీపీ జనసేన ఒకటే కాబట్టి ఇంక వేరే దానికి వెళ్ళాలంటే ఆప్షన్ వైసీపీ ఒకటే ఉంది. అలాగే కాంగ్రెస్కి అంత ప్రాభవం లేదు, బీజేపీకి అసలు లేదు. ఇకపోతే ఎప్పుడైనా ఏ నాయకుడైనా సరే, ఏ లీడర్కైనా ఆ లీడర్కి లీడర్షిప్ క్వాలిటీస్కి బలాన్ని చేకూర్చేది తన వెనక ఉండే మంది. తన నిర్ణయాలకు గౌరవం ఇచ్చి తన ఆజ్ఞలను పాస్ చేసి దాని ఆజ్ఞానుసారంగా నడుచుకునే కార్యకర్తలు ఎవరికైనా ఉంటారో వాడు బలమైన నాయకుడిగా వృద్ధి చెందుతారు. సో ఆయన పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో కనీసం 6-7 అంటే జనాభా ప్రాతిపదికన 6-7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. సో ఈ 6-7 అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళకి ఫేవర్గా సపోర్ట్గా ఉన్నప్పుడే ఆ పర్టికులర్గా లోక్సభ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళకి ఓటు పడడం గట్రా జరుగుతుంది. సో ఆ నమ్మకంతో వీళ్ళు కూడా ఒక పార్టీ వేరే పార్టీకి జంప్ అయినా కానీ వేరే దగ్గరికి వెళ్ళినా కూడా నా వెనక ఎంతమంది ఉన్నారు, నా వెనకెంత ఓటు బలం ఉంది, లేదా నా వెనకెంత సరైన కార్యకర్తలు నాయకులు ఉన్నారు అని చెప్పి జనరల్గా పార్టీలోకి వెళ్తారు. సో ఈయనకే కాదు ఎవరికైనా కార్యకర్తలు ప్రతి లీడర్ కూడా ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటారు. మ్యాక్సిమం మొదటి నుంచి పార్టీలో కలిసి పనిచేసే వాళ్ళని అవ్వచ్చు, లేదా దగ్గర బంధువులైనా అవ్వచ్చు, లేదా ఒకే సామాజిక వర్గం చెందిన వ్యక్తులైనా అవ్వచ్చు, అలా ఉంటుంటారు ఏ లీడర్కైనా. సో ఈయనకు కూడా బొమ్మసాని అని ఒక ఆయన, తర్వాత ఎంఎస్ బేగ్ అని ఒక ఆయన, వీళ్ళిద్దరూ బాగా అనుచరులుగా ఉంటారు. వీళ్ళిద్దరూ అందరూ కూడా టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళే. అసలు టీడీపీలో ఎటువంటి సమస్య వచ్చినా కూడా కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా టీడీపీ కార్యక్రమాలు ఏవి జరిగినా కూడా, లేదా రాజధాని కేంద్రీకృతంగా ఉన్నప్పుడు ఏ జరిగినా కూడా వీళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉండేది. ఈవెన్ కేశినేని గారు కూడా మరి ఇప్పుడు ఎందుకు ఎంతగా మారిపోయారు అనేది కారణాలు లేకపోలేదు, ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ కూడా కొంత ఆయనకి దూరం పెడుతుంది, ఆయనకి టికెట్ ఇవ్వట్లేదు అనే కొన్ని వార్తలు కూడా వినిపించాయి. అంటే వాళ్ళ తమ్ముడు చిన్ని వల్ల కూడా ప్రాబ్లమ్స్ పుసకడం లేదు, అందుకే నేను బయటకు వచ్చేసాను, తన వద్దన్నా కూడా పార్టీలో తనకి ఒక ప్రముఖ స్థానం ఇస్తున్నారని చెప్పేసి దానివల్ల కూడా తన మనస్తాపానికి గురై బయటకు వచ్చినారని చెప్పేసి అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కూతురు కూడా బయటకు వచ్చేసారు, నాన్నగారు అమ్మాయి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారు. సో ఇవన్నీ చూస్తుంటే అంటే వైసీపీ ఇచ్చినంత గౌరవం అంటే సొంత పార్టీ ఇవ్వట్లేదు అనుకున్నారా? తను ఎలా అనుకున్నారు? అదే అంటున్నానండి. ఒకటి మొదటి నుంచి టీడీపీలో ఒక సిస్టమేటిక్గానే ఉంటుంది. ఎక్కువగా కేవలం అధికారం లేదని ఫిరాయింపులు చేసేవాళ్ళే తప్ప పార్టీకి సంబంధించి ఏదైతే టీడీపీ ఎలా చేసిందన్న వాళ్ళు అవమానించింది అని చెప్పిన దాఖలాలు చాలా తక్కువ టీడీపీలో. కేవలం
వేరే దగ్గర పదవి ఆశించి వేరే పాత్రలకు వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప టీడీపీ నాకు అవమానపరిచింది, టీడీపీలో స్థానం ఇవ్వలేదని ఎక్కువగా అట్లాంటి కంప్లైంట్స్ ఎక్కువగా మనం వెళ్ళలేదు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన చెప్పింది ఒకటే, టీడీపీ నాకు ఎప్పుడు నష్టపరచలేదు, అధినేత కూడా నన్ను ఎప్పుడు ఏం చేయలేదు. మరి ఇంకా ఆప్షన్ లేక గత్యంతరం లేక ఇక్కడ పార్టీ ఏం లేదు, కార్యకర్తలు ప్రోద్బలంతో మరొక కారణాలతో నేను ఇక్కడ కాంగ్రెస్లోకి మారాల్సి వచ్చింది అన్నట్టు కూడా చాలా సందర్భాలు చెప్పారు. ఈవెన్ అక్కడ నుంచి టీడీపీ నుంచి ఇక్కడ టీఆర్ఎస్లో కానీ అక్కడ వైసీపీ కానీ గతంలో కొంతమంది మారినప్పుడు కూడా ఇటువంటి కారణాలతో మారారే తప్ప టీడీపీ మాకు అన్యాయం చేసింది, అవమానపరిచింది అనే దాఖలాలు చాలా తక్కువ. సో ఇప్పుడు కూడా ఏంటంటే 2 సార్లు ఎంపీ అయ్యారమ్మా. 2 సార్లు వరుసగా అయినప్పుడు 3వసారి కాస్త వ్యతిరేకత అనుకోండి, లేదంటే పట్టించుకోవడం అనుకోండి, ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకంటే ఈయన టీడీపీకి చెందిన వ్యక్తి, లోకల్గా ఉండే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అందరూ వైసీపీ వాళ్ళు. ఈవెన్ అక్కడ కేంద్రం నుంచి ఎంత నిధులు తెచ్చుకున్నా ఇక్కడ రాష్ట్రంతో కూడా కొంచెం తోడ్పాటుతో కలిసి ప్రయాణిస్తేనే ఏదైనా ప్రాజెక్ట్స్ రన్ అవుతాయి. ఎప్పుడైనా అల్టిమేట్గా ఎవరైనా చూసేదే ప్రజల బాగోగు కోసం. ఆ కింద ఉండే ఆ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు కూడా సపోర్టివ్గా ఉండి పలానా కార్యక్రమం నిర్వహిస్తున్నాం, మీకు దీనికి చీఫ్ గెస్ట్గా రావాలి, ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తే ఈయనకి గౌరవం అది దక్కుతుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు, ఇంతకుముందు ఉన్న వాళ్ళు. సో ఈయనకి ఎలా గౌరవం ఇస్తారు? గౌరవం ఏమున్నది వైసీపీ వాళ్ళు, టీడీపీ కాదు కదా. టీడీపీ ఎంతకని గౌరవం చేస్తుంది, ప్రభుత్వం లేదు. బట్ ఈ ఎప్పుడైతే ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉన్నారో ఈ 4.5 సంవత్సరాలు దీన్ని కాపాడుకుంటూ రావాలి. దాని తగ్గట్టుగా ఈయన గ్రౌండ్ లెవెల్లో అన్ని వర్క్స్ చేసుకొని రావాలి, అందరినీ కలుపుకోవాలి. నేను సీనియర్ని, నేను వయసులో అంత పెద్దవాడిని, నేను కింద స్థాయిలో ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే కుదరదు. మీరు సొంత తమ్ముడిని పార్టీలో ఉన్నప్పుడు కీలకమైన స్థానం ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు? మీ తమ్ముడికి ఇవ్వాలిగా. సరే నా తమ్ముడు వాడిని నేను ఉంటుండగా కూడా వాడికి ప్రాధాన్యత ఇచ్చారంటే ఓకే, నా కుటుంబం నుంచి ఇంకోటికి ఇచ్చారంటే తనకే గర్వకారణం కదా. అంత మాత్రాన తను ఎందుకు ఫీల్ అవుతాడు? ఎందుకు ఫీల్ అవ్వాలి? ఫీల్ అయ్యారు కాబట్టి ఏదో సంథింగ్ జరిగాయేవో. సొంత తమ్ముడికి ఇచ్చినప్పుడు ఈయన కొంచెం గర్వపడాలి నిజంగా. ఓకే, నా ముఖం చూసి ఇచ్చారేమో, లేదంటే వాడి పనితనం చూసి ఇచ్చారేమో, పోన్లే మా కుటుంబం కూడా ఇందులోనే ఉంటే నా పార్టీ బలపడుతుంది, నేను బలపడతానని ఆలోచన ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తారు. ఇప్పుడు సొంత అనుచరులే మీరు అన్నట్టు బొమ్మసాని గారు కానీ, మహమ్మద్ బేగ్ కానీ, ఎంఎస్ బేగ్ గారు కానీ, వాళ్ళు అతని వెనక నడవలేక ఇప్పుడు వెళ్ళి నా లోకేష్ గారిని కలిసి మీ వెంటే ఉంటాం బాబు అని చెప్పారంట కదా. ఎప్పుడైనా సరే కార్యకర్తలు అండ ఉంటేనే ఎవడైనా ఏ నాయకుడైనా ముందుకు వెళ్తాడు. ఇప్పుడు ఒక సభ స్పీచ్ ఉంది, లేదంటే ఒక డెసిషన్ తీసుకోవాలి, ఇంతమందికి 1 లక్ష మందికి ఈయన ఒక లీడరు, లేదా ఒక 50 లక్షల మందికి ఈయన ఒక లీడర్గా ఉన్నప్పుడు ఈ లీడర్ ఎప్పుడవుతాడు? ఆయన ముందు అనుసరించి ఆచరించి ఆయన ఫాలో అయితేనే అప్పుడు లీడర్గా ఆయన గుర్తిస్తారు. ఈయన చెప్పింది మనం ఫాలో అవుతాంరా అని ఉంటుంది. సో ఈయనే ముందు ఆచరించినప్పుడు కింద వాళ్ళు ఎందుకు ఆచరిస్తారు? కానీ ముందు నుంచి ఒక టీడీపీకి అలవాటు పడిన తర్వాత ఒక్కసారిగా పార్టీ ఎప్పుడు మారుతారంటే కింద కార్యకర్తలైనా ప్రెజర్ చేయాలి. సార్ మనం ఈ పార్టీలో వద్దు సార్, మనం వేరే పార్టీకి వెళ్ళిపోదామని. కానీ ఇక్కడ కార్యకర్తలు ప్రెజర్ చేయలేదు నాన్నగారికి. ఎందుకు? ప్రభుత్వ వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి కార్యకర్తలు వైసీపీకి వెళ్ళిపోమని చెప్పుకుంటారు నాకు తెలిసి. ఈయన ఇక్కడ సరే 10 ఏళ్ళు నెక్స్ట్ మనకి ఇక్కడ టికెట్ ఇస్తారో ఎవరో, మనం గెలుస్తామో లేదో, ఓడిపోవచ్చేమో, 3వసారి కాబట్టి వ్యతిరేకత ఉంటుందని చెప్పి ముందుగానే మా పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారు. సో కార్యకర్తల నుంచి ప్రెజర్ వస్తే మారారని అర్థం ఉంది. కార్యకర్తల నుంచి ప్రెజర్ రాలేదు. ప్రెజర్ రాకుండా మారడం వల్ల ఏమవుతుందంటే ఈ కింద స్థాయి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనుకున్న లాంటి బేగ్ లాంటి వాళ్ళు, బొమ్మసాన్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా లోకేష్ గారిని కలిసి మీ వెంటే మేము ఉంటాం సార్, ఖచ్చితంగా మేము ఆయన వెంట ఉండట్లేదంటే. సో ఇది కూడా ఒక విధంగా ప్లస్ పాయింట్ కింద స్థాయి. ఎప్పుడైతే వాళ్ళ లీడర్ పక్క తప్పుకున్నాడో ఇంకా పార్టీలు వీళ్ళకి ప్రాధాన్యత పెరుగుతుంది కదా. పెరిగినప్పుడు ఖచ్చితంగా పార్టీ ఏం చేస్తుంది? సో వీళ్ళు మనం వాళ్ళ నాయకుడు పార్టీ ఫిరాయింపు చేసినా కూడా వీళ్ళు మనతోనే ఉన్నారు, సో వీళ్ళకి ఏదో మనం చెయ్యాలి అనే ఉద్దేశంలో అధిష్టానం కూడా మేనేజ్మెంట్, పార్టీ మేనేజ్మెంట్ ఏదైతుందో అది ఆలోచించి వీళ్ళకి ఎక్కడో టికెట్ ఇవ్వడం, ప్రాధాన్యత చేయడం, వాళ్ళకి వెనకుండా నడిపించి పోటీ చేయించడం చేస్తారు. కొత్త నీరుని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. కొత్త జనరేషన్ని కొత్త నీరుని ఎంకరేజ్ చేయడం వల్ల పార్టీ కూడా కలకాలం పాటు ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన విధానాలు కానీ ఎంకరేజ్ చేస్తేనే వాటి ఉంటుంది. టీడీపీ 83లో పెట్టినప్పుడు అంతా యంగ్ జనరేషన్ వాళ్ళు, ఇప్పుడున్న 70 ఏళ్ళు పైబడిన నాయకులందరూ కూడా ఒకప్పుడు మంచి యంగ్ జనరేషన్. ఆ యంగ్ జనరేషన్ ఉండే థాట్స్, ఆ రెవల్యూషనరీ థాట్స్ ఇప్పుడు మా ఏజ్డ్ వాళ్ళకి ఉంటాయి, ఏజ్డ్ వాళ్ళకి ఉంటాయి. బట్ వీళ్ళు అనుభవపూర్వకంగా కొన్ని చెప్తారు. ఎవ్రీ 10 yearsకి ఒక కొత్త తరం వస్తుంది అంటారు కదా సార్. ఇప్పుడు ఇదే ఆల్రెడీ 2 times అయ్యాడు. సో చాలా ఇప్పుడు కూడా కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయాలి. చేయాలి.
అంటే ఎప్పుడు ఇంకా వీళ్ళ వల్ల అవ్వట్లేదు అనుకున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్కి చాలామంది ఏం చేస్తున్నారు, వాళ్ళు తప్పుకొని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళ పిల్లలకో మేనర్లకో లేదా బిడ్డలకో ఎవరికి వచ్చే అవకాశం ఇస్తున్నారు. అది కూడా విత్ ద సపోర్టింగ్ ఆఫ్ పార్టీ యాజమాన్యం దానికి యాంటీగా అయితే ఏం చేయలేరు కదా. లేదు వీళ్ళు ఇంకా సత్తా ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళే ఉండొచ్చు. కానీ ఆ సత్తా లేనప్పుడు ఏమవుతుందంటే ఇలాగే పార్టీ మీద బురద జల్లి వేరే పార్టీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాళ చర్చ. కేశినేని నాని నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మనకు తెలియాలంటే ఇంకొంత టైం అయితే పడుతుంది. ఎందుకంటే తన వైపు వస్తారనుకున్న అనుచరులు అయితే తన వైపు లేరు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటనేది అయితే చాలా కష్టమే అని చెప్పాలి వైసీపీలో. ఎందుకంటే తనకి 10 వస్తుందా రాదనేది మాత్రం ఇంకొన్ని రోజులైతే మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.